ఎవరును డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం, అలాగే కొంతసేపు విందాం. మనుషుడు భూమి మీద శ్రమను అందుతున్నాడంటే 2 కారణాలు ఉన్నాయి. ఒక మనుషుడు శ్రమను అందుతున్నాడంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, శ్రమ అనుభవిస్తున్నాడంటే అది దేవుని యొక్క మాటను తృణీకరింపబడి శ్రమ అనుభవిస్తారు. రెండోది, దేవుని యొక్క సాధనంగా వాడబడటానికి మనిషి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని యందు ఎలా ఉండాలో నేర్చుకోవడానికి, దేవునితో ఎలా అంటకట్టబడి ఉండాలో నేర్చుకోవడానికి, దేవుడు అంటే ఎవరు అని అర్థం అవటానికి, భక్తి అంటే ఏమిటి అని అర్థం అవటానికి మనుషులకి శ్రమలు దేవుడు పంపిస్తాడు. అంటే దేవుడు మనుషులకు శ్రమలు అనేవి ఆయననే పంపిస్తాడు తన పిల్లలకు అంటే పంపిస్తాడా? పంపిస్తాడు. నిజంగానే ఆయన పిల్లలకు ఆయనే శ్రమలు, నిందలు, అవమానాలు అన్నీ తోడుకొని వచ్చి అవి తన పిల్లల మీద మోపుతాడా? మోపుతాడండి. మోపుతాడు. ఎందుకు మోపుతాడంటే ఖచ్చితంగా మోపుతాడు. ఇప్పుడు ఆయన ఎందుకు తన పిల్లలు అలా ఉండాలి అంటే, ఆయన పిల్లలు ఎలా ఉండాలి అంటే అర్థం చాలామంది ఏం చెప్తారా అంటే, దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళకి శ్రమలు రావండి, ఇబ్బందులు రావండి, సమస్యలు రావండి, అవి వస్తే వాళ్ళు దేవుని పిల్లలు కాదండి అని చెప్తారు. మీరు ఒకసారి చాలాసార్లు మనం ఏబుల గురించి వినలేదా? మీరు ఒకసారి అసలు ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు శ్రమల విషయంలో మనుషులు చెదిరిపోతూ ఉన్నారు అని ఒక మాటను మనం చూస్తే, మీరు సామెతల గ్రంథము ఒకసారి సామెతల గ్రంథం 24:10 చూడండి సార్. సామెతల గ్రంథము 24:10. శ్రమదినమున నీవు ఇందుని ఎడల నువ్వు చేతగానే వాడవద్దు. దేని ఎందండి? శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడు అగుదు. పట్టబడిన వారిని ఎవరిని? పట్టబడిన వారిని సావుకైనా పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు దేనికి? నాశనమందు పడుటకు యోగుతున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని. 2 వచనాలు. శ్రమదినమునందు నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవు అని చెప్తుంది. అంటే శ్రమదినం వచ్చినప్పుడు కుంగిపోవటం అనేది మనుషుల యొక్క నైజం అండి. భౌతికంగా ఉన్నటువంటి జనాలు ఎవరు ఉన్నారో, దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళైనా వేరే వాళ్ళైనా, ఒక మంచి ఇబ్బందికరమైన బాధ వచ్చినప్పుడు ఆ విషయాల్లో మనుషులు ఏం చేస్తారు అంటే కుంగిపోతూ ఉంటారండి. చేయాల్సిన పని కాకుండా వేరే పని ఏమి చేయకుండా చేతగాని వాళ్ళలాగా చేతులు ముడుచుకొని కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? ఎందుకంటే శ్రమను చూచి నువ్వు కుంగిని ఎడల నువ్వు ఎలాంటి దానివి, ఎలాంటి వాడిని బైబిల్ చెప్తా ఉంది. ఎలాంటి వాళ్ళమని మనం శ్రమలు చూచి కుంగిని ఎడల నీవు అంటే వాళ్ళకి ఎవరికో చెప్తున్నాడనే కదండి. శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయినప్పుడు నీవు చేతగాని వాడు అయిపోతావు అని చెప్తాను. ఒక వ్యక్తి బాగా పని చేయగలిగిన సామర్థ్యం ఉండి, మంచి ఆరోగ్యం ఉండి, ఆ పనిని చేయడానికి ఇష్టం లేకుండా కొన్ని రోజులు పనుకొని ఉంటే మరలా పని చేయడానికి ఆ వ్యక్తికి మనసు అనేది దాని మీద మళ్ళుద్దా? ఎందుకు? చేసిన పనే. కానీ ఆ పని విషయంలో మరలా చేయాలంటే ఏమి సహకరించటంలా? చెప్పండి, ఏమి సహకరించటంలా? శరీరం సహకరించటంలా. ఆత్మలో చేయాలని బలమైన పట్టుదల ఉంటుంది, కానీ శరీరంలో ఏముండదండి. సహకరించే అవయవాలు
పని చేయకుండా ఉంటాయి. ఎందుకుంటాయండి? కొన్ని రోజులు ఆపివేస్తే మనుషుడు భౌతికంగా చేయబడిన పనినే కొన్ని రోజులు చేయకుండా ఉండి మరలా చేయాలంటే దాని విషయంలో మనుషునికి మనసు ఎలా గొప్పదో, ఆత్మ సంబంధంగా దేవుని పని విషయంలో కూడా శ్రమలు వస్తూ ఉన్నప్పుడు వాటిని ధైర్యంగా ఎదిరించాలండి. శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించాలి. కొంతమంది నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. అంటే శ్రమ వస్తే దేవుడు లేదంటే, శ్రమలు మన 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 కుటుంబాల్లో వస్తున్నాయని, లేదంటే మన వ్యక్తిగతంగా శ్రమలు వస్తున్నాయని అంటే దేవుడు లేడని చెప్పాలా? మరి ఎవరు చెప్తారండి ఆ మాట? కొన్నిసారి చెప్పాను కదా, ఎవరు చెప్తారు? దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? చెప్పండి, ఎవరు అనుకుంటారంట? 3 రోజులే కదండి ఆదివారం అయిపోయి, ఎన్నో ఆదివారం అయిపోయి. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. అయితే శ్రమలు నిజంగానే దేవుని పిల్లలకి వస్తాయా? మరి దేవుని పిల్లలకి దయ్యం పిల్లలకి ఎందుకు వస్తాయి? దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళకేమో వెలిగింపబడటానికి, దేవుని మాట వినకుండా పోయేవాడికి బుద్ధి చెప్పటానికి. వాడు బుద్ధి చెప్పినా వినకపోతే ఏమవుతాడు? వాడంతటా వాడే నాశనం అయిపోతాడు. ఆశ్రమలు వేరు. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటుంది భౌతికంగా దేవుని మాటకు దూరమైన శ్రమల విషయాల్లో మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవునితో ఉండబడి దేవుని యొక్క నమ్మకంగా ఉంటూ ఆయన పనిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళకి శ్రమలు అనేవి వస్తాయండి. అవి నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దూషణలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా పనులు వస్తాయి వాళ్ళకి. అంటే వీళ్ళ విషయాల్లో దేవుడు ఏమంటున్నాడు అంటే, శ్రమ దినమునందు కుంగిని ఎడల నీవు చేతగాని వాడవు, లేదంటే చేతగాని ఆమెవు అని చెప్తుంది బైబిల్. అంటే నిజంగానే శ్రమ వచ్చినప్పుడు కుంగిపోతారా అండి? చాలామందికి కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, పిల్లల యొక్క జీవితాల్లో మంచిగా ఉండనప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, భక్తి వ్యర్థం నాయన, ఈ భక్తిని నేను జీవితకాలము సాగదీయలేను, ఈ భక్తిని భుజాల మీద వేసుకొని నేను మోయలేను, ఈ భక్తి విషయంలో నేను లాగలేకపోతా ఉన్నా, ఈ భక్తి అనే బండిని నేను నడపలేకపోతా ఉన్నా అని చాలామంది భక్తిహీనంగా పోతా ఉన్నారండి. వీళ్ళు శ్రమ దినమున కుంగిపోయి చేతగాని వాళ్ళలాగా చేతులు ముడుచుకొని కూర్చో ఉంటారు. ఎందుకు వీళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటారు? ఎందుకయ్యా వీళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటారంటే, మీకు కొన్ని నాణ్యాల గురించి కొన్నిసారి చెప్పాను. ఒక తలాంతు తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడు? ఆ తలాంతును భూమిలో పాతి పెట్టి, అయ్యా నువ్వు చల్లని చోట కోయలవాడవని అని నీకు ఎవడ చెప్పాడు అన్నాడు ఆయన. నేను 2 తలాంతులు ఇచ్చిన వాడు 4 ఇచ్చాడు, 5 తీసుకున్నవాడు 10 ఇచ్చాడు, మరి నీకు కూడా వాళ్ళతో పాటు సమానంగా ఇచ్చాను కదా, మరి నువ్వేం చేసావు దీన్ని అంటే, అయ్యా నువ్వు బహు కఠినుడు అని నేను ఎరుగుదును, అందుకే నువ్వు ఇవ్వబడింది మరలా నీకు భూమిలో పాతి పెట్టి అది మరలా నీకు ఇస్తున్నాను, అది తీసుకో, నీ సొమ్ము నాకు వద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు వాస్తవంగా ఆయన కోయిన చోట విత్తన చోట కోయినవాడని అని అనుకోవటం నిజమేనా? ఆయన విత్తనం వేయని చోట ఏది ఉందో అది పంటను కోస్తాడనుకోవటము అబద్ధమా నిజమా? అది అబద్ధమా నిజమా? అది అబద్ధం. అయితే ఇప్పుడు శ్రమను బట్టి కొంతమంది మనం నేర్చుకున్నాం. మీరు ఏబు గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచ్చిన, ఏబు గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచ్చిన చూడండి. మొదటి అధ్యాయంలో మీరు త్వరగా చదవండి. మొదటి అధ్యాయంలో ఏబు అని ఒక మనుషుడు ఉన్నాడు, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఊళ్ళు చేసేస్తే ముందు ఏబు అని ఒక మనుషుడు ఉన్నాడు, అతను న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మళ్ళా చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. భయభక్తులు కలిగిన వాడికి, చెడుతనాన్ని విసర్జించిన వాడికి ఒకే రోజు వచ్చాయి పెద్ద అపాయాలు వచ్చాయండి. ఒకే రోజు వచ్చాయి. ఏమొచ్చాయి? ఎలాంటివి వచ్చాయండి? శ్రమలు వచ్చాయి. ఆయన శ్రమ ఎలాంటిదో తెలుసా? ఒకే రోజు ఎడ్లు చనిపోయాయి.
ఒకే రోజు గాడిదలు చనిపోయారు, ఒకే రోజు చెప్పండి పిల్లలు చనిపోయారు, ఒకే రోజు చెప్పండి ఒకే రోజు ఆస్తి అంతా పోయింది. ఆ ఒకే రోజు ఏమవుతుంది అంటే ఒకదాని ఎమ్మట ఒకటి పోగొట్టుకుంటా ఉన్నప్పుడు ఈయన హృదయం ఎలా ఉంటుందండి? ఈయన హృదయంలో ఎలా ఉంటాడు? ఈయన హృదయంలో ఎలా ఉంటాడు అంటే చేతగాని వాడిలాగా నేను కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలి అనుకోవట్లేదు ఏమని ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఈ ఏబుకి ఇంత శ్రమ రావడానికి గల కారణం ఏందండి? ఏమేమన్నా దోషం చేశాడా? ఏమేమన్నా పాపం చేశాడా? ఏమేమన్నా ఎవరి ఆస్తినన్నా తీసుకొని ఈయన ఆస్తిలో కలుపుకున్నాడా? ఎవరి మందలను తీసుకుపోయి ఈయన మందల్లో కలుపుకున్నాడా? ఎవరి గాడిదలన్నా తీసుకుపోయి వాళ్ళ మందల్లో చేర్చుకున్నాడా? ఎవరి పనివాళ్ళను పనికత్తెలనైనా తీసుకుపోయి ఆయన పనివారిగా చేర్చుకున్నాడా? లేదండి. ఇప్పుడు ఈయన ఏమి చేయాలా? కానీ ఈయనకు మధ్య చెప్పండి ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు ఈయనకు శ్రమలు వస్తున్నాయి అంటే ఈ శ్రమలు దేనికి వస్తున్నాయి అంటే ఈ శ్రమ ఆయన వెలిగింపబడతాయి. దేనికి వస్తున్నాయండి? ఈ శ్రమ వెలిగింపబడటానికి, దేవునితో అంటుకట్టుబడి ఉండటానికి, దేవుని యందు ఒక సాధనంగా ఉండబడటానికి, దేవునికి ఒక ఆయుధంగా ఉండబడటానికి, రాబోయే తరాలకు ఈయన మాదిరిగా ఉంచడానికి దేవుడు ఈయన శ్రమను చూసినప్పుడు కూడా ఏమని చేస్తున్నాడు అంటే ఈయన యందు మంచి గొప్ప ఒక ప్రణాళికతో ఉన్నాడండి దేవుడు. ఈ ప్రణాళికను జనులు వింటల్లా, కానీ ఈయన ఆ శ్రమను చూస్తూ ఉన్నప్పుడు ఆయన శ్రమను బట్టి ఏమన్నాడు అంటే అయ్యా నన్ను తీసుకుపోయి ఒక మూలను కూర్చోబెట్టి ముసుకేయండి, నాకు భక్తి వద్దు, దేవుడొద్దు, ఎవరొద్దు, నేను పోయి మూలను కూర్చొని నా పిల్లలు పోయిన తర్వాత నేను ఏమి చేయాలి అని అంటలేదు ఆయన అనటలేదు. వాళ్ళందరం చూస్తూ ఈయనేమి ఏడ్చి బొబ్బర్లు పెట్టి అయ్యా కొంచెం నా బాధను పంచుకోండి, నా శ్రమను కొంచెం ఎవడన్నా ఓదార్చండి అని నేను అడగటం లేదు. కానీ ఆయన చెప్తున్న ధైర్యమైన మాట ఏందో తెలుసా? ఆయన ఏమన్నాడు చెప్పండి, ఏదన్నా చెప్పండి. ఏమన్నాడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుపోయాను, ఆయన నామమునకు చెప్పండి ఏం కలగాలంట? అదేంటి? పిల్లలను ఆస్తిని అంతా పోగొట్టిన తర్వాత మరలా ఆయన నామాన్ని స్తుతించడానికి ఏముంది ఏమి దగ్గర? పోనీ దేవుని దగ్గర ఏముందని స్తుతిస్తాలి? దేవుని దగ్గర ఏమీ లేదు, అన్నీ ఉంటే నేను, నా పిల్లలు, నా కుటుంబము, ఆస్తి అంతా స్థిరంగా ఉంటాం కదా. మరి ఎందుకు నేను ఆయనను స్తుతించాలి అనుకున్నాడు ఏబు? చెప్పండి, ఎందుకు ఆయనను స్తుతించాలనుకున్నాడు ఏబు అంటే ఏబుకి అర్థమైంది ఏమని అర్థమైందండి? ఆయన చెప్తున్న మాటలోనే అర్థమవుతుంది. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుపోయాను, ఆయన నామమునికి ఏం కలగాలన్నాడండి? స్తుతి కలుగును గాక. ఎప్పుడు స్తుతిస్తామండి? దేవునితో అంటబడిన వాళ్ళుగా లాగా ఉండి, క్రీస్తుకు రాయబారులుగా ఉండి, క్రీస్తుకు మేమే చెప్పండి క్రీస్తుకు మేమే మా ద్వారా తప్ప ఆయన ఘనతను నొందడు అనుకునే వాళ్ళగా ఉన్నటువంటి మనము యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్తామండి. మనం చెప్తామా? చెప్పము. ఒక చిన్న బాధ వస్తే ఆ బాధను బట్టి భక్తిని మర్చిపోతాము, ప్రార్థనలు మర్చిపోతాము, సంఘంగా చేరబడటం మర్చిపోతాము, ఎలా కూడుకోవాలో తెలియకపోవటం మర్చిపోతాము. చూడండి ఎన్ని ఉపయోగకరమో. చేతగానివాడంటే ఏంది? చేతగానివాడంటే యుద్ధం చేయలేవని కాదు, గొడవలు ఆడలేవని కాదు, తగాదలు ఆడలేవని కాదు, ఎదుటివాళ్ళ కొంపకి తగద పెట్టకుండా ఉండలేవని కాదు దాని అర్థం. ఎదుటివాళ్ళ కొంప విషయానికి పోయి నువ్వు తగాదలు పెట్టలేవని కాదు చేతగాని వాడివంటే. లేని చేతగాని ఆమెవు అంటే అదే దాని అర్థం అదే కాదు. దాని అర్థం ఏంటంటే అప్పుడు నువ్వు భక్తిని అనేదాన్ని ఏం చేస్తున్నావు? నీ భక్తిని అనేదాన్ని నువ్వు సడలిపోతున్నావు, దేవునికి దూరం అవుతా ఉన్నావు, నీ భక్తి జీవితము పతనం అవుతుందని అర్థం అవట్లని. అది చేతగానితనం అంటే. నీ భక్తి, నువ్వు పొందిన రక్షణ, ఇవన్నీ పతనం చేస్తున్నావని నీకు అర్థం అవటల్లా. మరి ఏ ఇంకా ఎంత ఉండాలండి?
ఒక చిన్న విషయాలకే మనం దేవునికి దూరం అవుతుంటే మరి ఏబు ఇంకెలా ఉండాలండి చెప్పండి? ఏబు అనేది అవి శ్రమలా కదా, ఒకే దినాన ఒకే రోజు ఇవన్నీ వచ్చినప్పుడు ఏబు ఏమంటున్నాడండి? ఘర్షణేమో దేవునికి అపవాదికి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరండి? సరే, ఇప్పుడు దాకా చెప్పింది ఎవరు చెప్పండి. ఇప్పుడు అపవాదికి దేవునికి మధ్య ఎవరున్నారండి? ఇప్పుడు అన్నం వండుతాం, కూర వండుతాం, అది కలుపుకొని తినాలంటే ఏం కావాలా? బొచ్చి కావాలి కదా, కంచం కావాలి కదా. ఇప్పుడు బొచ్చ కంచం ఉంటేనే కదా కలుపుకొని తినేది. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఏం కావాలో కలుపుకొని తినడానికి. ఇప్పుడు దేవునికి అపవాదికి మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? ఇప్పుడు దా చెప్పింది ఎవరండి? ఏబు అని ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈయన అన్నాడు, ఎవరితో అడుగుతున్నాడు? అపవాదిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పని ఏంది అంటే, నేను ఆ కొంపకి ఈ కొంపకి తగాదు పెట్టి అటు ఇటు తిరుగుతూ సంచారం చేస్తా ఇక్కడికి వచ్చా. మరి ఇక్కడ నీకేం పని? అక్కడ భూమి మీద అందరు కొంపలు ఆరుగుతున్నావు కదా, అందరి సంసారాలకు ముడేస్తున్నావు కదా, మరి ఇక్కడ ఏం పని నీకు అంటే, అది ఆ అపవాది అంటుంది, అటు ఇటు సంచారం చేస్తా నేను ఇక్కడికి వచ్చా. సరే వచ్చా, మంచిదే. భూమి మీద తిరుగుతున్నావు కదా, బాగానే కొంపల చుట్టూ బాగానే గొడవలు పెడుతున్నావు కదా అంటే అపవాది పని ఏంటండి? అదేనా కదా? అది భక్తి నేర్పిస్తుందండి? అది భక్తే నేర్పించదండి, అది భక్తి నేర్పించేది కాదు. అదేం చేస్తుంది? మంచిగానే ఉంటుంది, గొడవలు పెడుతుంది, మంచిగానే ఉంటుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది, మంచిగానే ఉంటుంది. చెప్పండి. బిడ్డను తల్లిని వేరు చేస్తుంది, మంచిగానే ఉంటుంది, బంధుత్వాలని నాశనం చేస్తుంది, మంచిగానే ఉంటుంది. చెప్పండి. తెలుసుగా మన హృదయాలు నిండా ఉంది అయ్యే. పోయిన వారం ఘోరమైన వ్యాధి హృదయానికి పట్టిందని చెప్పాను కదా, అర్థమైంది కదా. ఇప్పుడు విషయం ఏంది? అపవాది సంసారం చేస్తున్నప్పుడు అపవాదిని అడుగుతున్నాడు, నా సేవకుడైన మోసే నా సేవకుడైన ఏబు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట 4 సార్లు చెప్పబడతా ఉంది. యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని 4 సార్లు మనకు కనబడతా ఉంది ఆ వచనం. చూడండి, ఇప్పుడు ఈయన విషయంలో ఎందుకు పదే దేవుడే చెప్తున్నాడండి. సాక్షాత్తు న్యాయవంతుడు అంటున్నాడు, యథార్థవంతుడు అంటున్నాడు, చెడుతనాన్ని విసర్జించినాడు అంటున్నాడు. మరలా ఏనేమంటున్నాడు? మరలా అపవాదికి ఛాన్స్ ఇస్తున్నాడు. పోయి ఒకసారి చెక్ చేసుకో. అమౌంట్కి ఇప్పుడు అమౌంట్ వస్తుంది, అమౌంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని సచివాలయం చెప్పారనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడికి పోతారండి? చెక్ చేసుకోమంటే ఎక్కడికి పోతారు? అద్దె కాడికి పోయి చూసుకొని వస్తారా? ఎక్కడికి పోతారు? సచివాలయాలు కూడా అయిపోతాయి అప్పటికి. ఇంకా అప్పటికి చెక్ చేసుకోమంటే ఎక్కడికి పోతారు? బీరువా కాడికి పోయి బుక్ కాడికి పోతారు. చెయ్యి దేనికి? చెకింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు దేవుడు ఈయన చెకింగ్ చేసుకోమన్నప్పుడు డైరెక్ట్గా వచ్చి సొరబడ్డాడండి. ఏబు యొక్క కుటుంబంలోనికి డైరెక్ట్గా వచ్చి సొరబడి కుటుంబాన్ని మొత్తం గలిబిలి చేసి పండుకాడు. కుటుంబం అంతా కూడా నాశనం చేసి పడేశాడు. ఇప్పుడు ఈలోగా మరలా అంటున్నాడు, ఆస్తి పోతే ఏమైంది, పిల్లలు పోతే ఏమైంది, నిన్ను స్తుతించడానికి ఆయన దేహం బాగుంది కదా, అందుకే కదా నిన్ను స్తుతిస్తుంది అంటుంటే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయన ప్రాణం తప్ప మరలా ఒకసారి పోయి చెకింగ్ చేసుకో, మరలా ఒకసారి పోయి చెకింగ్ చేసుకో. మరలా పోయింది తప్ప అది మరలా పోయి ఏం చెక్ చేస్తుందండి? దేహం అంతా కురుపులతో నింపబడ్డాదండి. దేహం అంతా కూడా కురుపులతో నింపబడ్డాయి. ఇప్పుడు ఈ కురుపులతో నింపబడ్డప్పుడు ఎలా ఉంటుందండి? సరే చెప్పండి. చిన్న బాధ వస్తేనే భక్తిని విడిచిపెడుతుంటే ఇంక కురుపులు వచ్చి బొబ్బర్లు వచ్చి అలా దేహం అంతా పాడైపోతే ఏమనుకుంటాం మనం? అసలు ఈ బతుకొద్దాయా, నన్ను ఒకసారి తీసుకొని పో అంటాం. అలా అంటే పర్వాలేదు. ఒక ఆమె అంటుందిలే, అసలు దేవుడు అనేవాడు వాడు ఉంటే మాకెందుకు ఎలా అవుతుంది,
అసలు వాడు బూతి మాట అంటున్నా అని దేవుడు లేడని స్పష్టంగా ఆమె సర్టిఫికేట్ ఇస్తుంది. వస్తున్న శ్రమను బట్టి మార్పు చెందడానికి ఆలోచన చేయరు కదా, వస్తున్న శోధనను బట్టి మార్పు చెందడానికి ఆలోచన చేయరు కదా. మరి ఏం చేస్తారంటే దేవుని మీద అకస్మాత్తుగా ఒక నిందేస్తారండి. మాకేం చేశాడండి దేవుడు? ఏం చేస్తే పోవాలండి ఆయన కాడికి? మరి ఆయన అనేవాడు ఉంటే ఆయన పక్షాన్ని చేసే సేవకులుగా ఉన్నవాళ్ళు మరి ప్రార్థన చేస్తే మా శోధనలు పోతాయి కదండి, మా శ్రమలు పోతాయి కదండి, మా దుఃఖాలు పోతాయి కదండి. అది కాదండి బైబిల్ చెప్తుంది. వాళ్ళు వేరుగా ఉంటారు. రండి మీ దుఃఖ దినం సమాప్తం అవుతాయి రండి అని పిలిచే వాళ్ళు వేరుగా ఉంటారు. దేవుడు తన పిల్లలను దుఃఖింపజేస్తాడు, ఆనందపరుస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? దుఃఖింపపరుస్తాడు, ఆనందపరుస్తాడు. ఇప్పుడు దుఃఖింపబడుతున్న ఏబు ఆనందం లేదా? ఏబు జీవితంలో దుఃఖింపబడుతున్నాయన, శ్రమలు పడుతున్నాయన, మరలా ఆనందం ఉందని ఆ మాట అంటున్నాడా లేదనే? ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుపోయానంటే ఆయన ఏమన్నాడు? నేను వస్తా ఏం తీసుకుపోవాలా, పోతా కూడా ఏమి తీసుకుపోను. ఇప్పుడు నేను ఆయన వస్తా ఆ మందలను, ఆవులను, పనివారిని, పనికత్తెలను, పిల్లలను వస్తా తీసుకొచ్చాడా? వచ్చాడా? ఆయన దిగంబరిగానే వచ్చాడు. మరలా ఎలా పోవాలి? దిగంబరిగానే పోవాలి. ఆయనకు అర్థమైంది నేను ఎలా వచ్చానో అలాగే పోవాలి. ఒకవేళ శ్రమలుంటే అవి దేవుడు నాకు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఇవన్నీ ఏదైతే పోగొట్టుకున్నాడో మరలా దేవుడు అంతకంత రెట్టింపించాడండి. ఇప్పుడు శ్రమ దినమున ఈయన కుంగకుండా ఉండకపోబట్టి ఏమైంది ఆయన జీవితాల్లో? చెప్పండి, ఏం జీవితాలు ఏమైందండి? ఎన్ని పోగొట్టుకున్నాడో అన్నికి డబుల్. 500 ఆడగాడిదలు పోతే 500కు 1000 ఆడగాడిదలు ఇచ్చాడు. 500 జతల ఎడ్లు పోతే 1000 జతల ఎడ్లు ఇచ్చాడు. 10 మంది పిల్లలు పోతే చెప్పండి, అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఎన్ని డబుల్ ఇచ్చాడండి? దేనికి? శ్రమ అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే నిలిచి ఉన్నాడండి. శ్రమ దినం ముందు ఆయన ఏం చేస్తున్నాడు? నిలిచి ఉన్నాడు. శ్రమకు ఆయన ఎలా ఉన్నాడు అంటే ఒక ధైర్యంగా ఉన్నాడండి, ఒక ధైర్యంగా ఉన్నాడు. చూడండి, కొంతమంది వ్యక్తులు నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏబు అనే ఆయన ఇచ్చాడు కాబట్టే ధైర్యంగా ఉన్నాడా, పోయాక ధైర్యంగా ఉన్నాడా? అంటే పోతే లేడా? పోయాకే ధైర్యంగా ఉన్నాడు. పోయిన తర్వాత ధైర్యంగా ఉన్నాడు. ఏబు భక్తిని బట్టి, ఆయన యథార్థతను బట్టి మరలా దేవుడు అవన్నీ తిరిగి ఇచ్చాడు. అంతేనే కదా. మీరు పౌలు అనే ఆయన చూడండి. పౌలు అనే ఆయన ఒక ఆయన ఉన్నారు బైబిల్. పౌలు అనే ఆయన 14 పత్రికలు రాశాడు. ఈ పౌలు అనే ఆయన మొదటి ఎవరైనా నేను పేరేందండి? ఈ పౌలు అనే ఆయనకు ముందు పెట్టబడిన పేరేంది? ఇశ్రాయేలు రాజు ఎవరు? మొదటి రాజు ఎంత చెప్పండి? ఇశ్రాయేల్ రాజు మొదటి రాజు ఎవరు? సౌలు. ఇప్పుడు ఈయన ఎవరు? పౌలుగా పిలువబడుతున్న ఆయన పేరు కూడా సౌలే. ఇప్పుడు ఈయన మొదటిగా ఏం చేశాడు అంటే క్రైస్తవులను హింసించాడు, చంపేశాడు, చాలా చేశాడు. కానీ ఈయన పౌలుగా మారిన తర్వాత ఈయనకు శోధనలు వస్తున్నాయి, ఈయనకి నిందలు వస్తున్నాయి, ఈయనకు అవమానాలు వస్తున్నాయి. ఈయన వాక్యం చెప్తుంటే ఒక యవనస్తుడు మేడ మీద నుంచి కింద పడ్డాడు. ఎందుకని? ఈయన విస్తరించి మాట్లాడటం వలన దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చి ఎక్కడ కూర్చోవాలండి? ఎక్కడ కూర్చోవాలండి? వేయబడిన కింద చేపల పరదాలు అయి ఉన్నాయో ఆడ కూర్చోవాలి. లేక వాటి మీద కూర్చోవడానికి నడుము పనిచేయకపోతే వేసిన కుర్చీల మీద కూర్చోవాలి. బల్లాల మీద ఏం పని అండి? కిటికీలతో ఏం పని అండి? అవసరమండి? ఇప్పుడు అతడు చేసిన పనిని బట్టి అతడే పడి చనిపోతే పౌలు అంటున్నారండి వాళ్ళు, ఉచితార్థం పౌలు అంటున్నారు. ఇప్పుడు పౌలు ఆ చనిపోయిన వాడిని చూసి విశ్వాసంతో ప్రార్థన చేసి బ్రతికించాడు కాబట్టి చనిపోయింది. అదే బ్రతికించకపోతే ఇప్పుడు పౌలు ఏమంటారండి? ఏమంటారు? అంతేకాదు, ఆయన ఆహారం లేకుండా వాడలో ఉన్నారు, పాముల చేత కనిపించుకున్నారు. దేనికండి ఆయన అవన్నీ చేసింది? సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి రాజ్యాన్ని ఇచ్చారు, ఒక పరిపాలన ఇవ్వటానికి రాజుగా నియమించాడు, ఆయన అన్నీ చేశాడు.
కానీ క్రీస్తుని వెంబడించిన తర్వాత ఈయనకు శ్రమలు వస్తున్నాయి, ఈయనకు దూషణలు వస్తున్నాయి, ఈయన కొట్టి ఊరు అవతల పడేస్తున్నారు. ఎందుకు ఎందుకు ఈ పౌలు ఆయన కొట్టి ఊరు అవతల పడేస్తున్నారు? ఎందుకన్నా కొట్టి అవతల పడేస్తున్నారంటే, రే నువ్వు సువార్త చెప్పడానికి వీలు లేదు, నువ్వు క్రీస్తుని ప్రకటించడానికి వీలు లేదు అని ఈయనను కొట్టి ఊరు వెలుపలు పడేస్తే మళ్ళా వచ్చే సువార్త ప్రకటన చేస్తా ఉంటే వాళ్ళు అన్నారు, రే నీ చిగ్గు లేదురా, కొట్టాం, నిందించాం, దూషించాం, నిన్ను కుక్కని ఏడ్చిపోయినట్టు తీసుకుపోయి ఊరు అవతలేసాం, అయినా కూడా నీకు బుద్ధి లేదురా అంటే ఆయన అన్నాడు, అయ్యా సువార్త పని విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాదు, అసలు నాకు సిగ్గే లేదు. సువార్త పని ఏది ఉందో ఆ పని చేయటానికి నేను సిగ్గుపడేవాడను కాను అంటున్నారు. చూడండి, ఒకటి ఏదేమో ఎదురు చూస్తున్నాడు, శ్రమ అప్పుడు ఎదురు చూస్తున్నాడు. సామెతలు ఏం చెప్తుంది? శ్రమ దినమునందు నువ్వు కృంగిని ఎడల నీవు చేతగాని వాడే అంటుంది. ఇప్పుడు ఏవు చేతగాని వాడిగా ఉన్నాడా? చెప్పండి, ఎంతమందిని చెప్పినా మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు ఏవు అని ఆయన చేతగాని వాడిగా ఉన్నాడా, చేత అయ్యేవాడిగా ఉన్నాడా? సమాధానం, చేత అయిన వాడిగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు పౌలు గురించి చెప్పా. ఇప్పుడు పౌలు అవన్నీ చేస్తుంటే ఏమన్నాడు? అసలు నేను సిగ్గులేనండి, ఆ పని విషయంలో నేను సిగ్గుపడను అంటున్నాను. ఇద్దరని చెప్పా. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ముగ్గురా ఇద్దరు. ఎవరెవరు? ఏవు, పౌలు. మూడు ఆయన ఏసాబు అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? అందరు కీర్తన పాడతారుగా, ఏమని? యాకోబు మోసగాడై చెప్పండి ఏం చేశాడంట? తండ్రి ఇంటిని విడిచాడు. ఇప్పుడు యాకోబు మోసగాడ, నిజంగా మోసగాడా? సరే, అది రేపు చూద్దాం. ఇప్పుడు ఆయన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, యాసాబు. ఆయన అన్న పేరు పెట్టబడింది ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈయన తన అన్నల దగ్గర కలలు కంటూ అవి చేస్తూ ఉన్నప్పుడు ఈయనకు తన సొంత అన్నల నుండే శ్రమలు వస్తున్నాయండి. సొంత అన్నలను బట్టే శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఆ శ్రమలు చూస్తా ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఊరుకోవట్లేదు, ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. ఆయన ఏది విన్నాడో, ఏది చూశాడో, ఆ కళ ఏది కన్నాడో ఆ కళను చెప్పకుండా ఈయన మాత్రం ఉండలేకపోతున్నాడండి. ఎవరైనా ఏసావు అని ఆయన కళను కని ఆ కళను ఏం చేస్తున్నాడు? తన అన్నలకు చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నాడు. అంటే అతని దగ్గర ఏమి లేదు, యథార్థమైన హృదయం ఒక్కటే ఉంది ఆయన కాడ, కపటమైన హృదయం అనేది లేదు. ఇప్పుడు ఈయన ఏది చూస్తున్నాడో, ఏది వింటున్నాడో, ఏది కలను అంటున్నాడో అవన్నీ వాళ్ళ అన్నలు చెప్తుంటే, రే నువ్వు ఎలాంటి వాడివిరా, అన్నీ మాకు చెప్తున్నావేంటిరా అని ఆయన ఏం చేశారండి? దోమల మధ్య పోత మార్కెట్ సంతల్లో గొర్రెలను, పొడేళ్ళను, ఎడ్డలను ఇవి అమ్ముతారు కదా, తెలుసుగా మీకు, సంతలు తెలుసుగా, అలా అమ్మేస్తున్నారండి. రోడ్డు ఎమ్మడ పెట్టి ఈయన బానిసగా కొనికిపోయేవాడు ఎవడన్నా ఉంటే రమ్మని ఆయన్ని అమ్మేస్తున్నారు. సొంత అన్నలో శ్రమల పాలు చేస్తున్నారండి. ఎవరండి? నేను చెప్పాక ఏ పేరు అని పేరు? అది కానీ 30 ఏళ్ళ చూడండి. ఏం పేరు అని పేరు? యాసాబు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు అంటే ఈయన క్రమక్రమంగా అమ్మేస్తున్నాడు. ఈయన మటదాన్ని కూడా చేశారండి, చంపేయడానికి కూడా చూశారు. వీళ్ళని చంపేయడానికి చూస్తూ ఉన్నప్పుడు ఈయనకు ప్రతిదినము శ్రమలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ అన్నలతో ప్రతిరోజు ఏదో ఒక శ్రమ. అయితే ఈయన్ని అమ్మేసిన తర్వాత ఐగుప్తుకి పోయిన తర్వాత అక్కడ రాజు కొనుక్కున్న తర్వాత ఈయనను చూడండి, పెంచుకోవటం కదండి, కొనుక్కోవడం. అమ్మి వేస్తే కొనుక్కున్న ఆయన ఆ ప్రాంతానికి ఎలా ఉన్నాడంటే ఒక గొప్ప ఒక గొప్ప రాజుగా నియమించారు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు?
శ్రమలు చూస్తున్నాడు, శ్రమల వైపు చూడట్లేదు. దేవుడు ఏదైతే కలనిస్తున్నాడో దాని భావాన్ని తన అన్నలో చెప్తూ, తన తండ్రులు చెప్తూ అన్నీ ఏం చేస్తున్నాడు అంటే, ఈయన శ్రమ దినమున ఈయన కూడా చేతగాని వాడిలాగా చేతులు ముడుచుకొని కూర్చోరు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు అంటే, ఆ రాజు కూడా కలగన్నాడండి. ఆ రాజు కూడా కలగంటే 7 ఆవులు, 7 బక్క చిక్కినవి, 7 బలమైనవి, 7 బలమైన కంకులు, 7 రోచ కంకులు ఇవి ఉంటే, ఇవి కలగంటే వీటి కళను చెప్పడానికి కూడా మరలా ఎవరు అవసరమయ్యారండి? ఎవరు అవసరమయ్యారు? ఈయనే ఐగుప్తికి బానిసగా కొనపడబడిన ఆయనే మరలా ఆ కళను చెప్పడానికి ఈయనే ఉపయోగపడ్డాడండి. అప్పుడు అనుకున్నాడు రాజు, ఇన్ని శ్రమలు పడ్డ ఆయనకి ఒక దేశం మీద రాజుగా పరిపాలించడం అంటే ఎలా ఉంటుందండి? ఒకసారి ఊహించుకోండి. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని ఏమంటారు, వాటర్ లిస్ట్ వార్డులు ఉంటారా, నెంబర్లు ఉంటారు. సరే, ఒక వార్డుకి మనం నెంబర్ వేసారనుకోండి, ఉదాహరణ వద్దులే, మనకంత వద్దులే, ఒక వార్డుకి నెంబర్గా వేసారనుకోండి, ఏం చేస్తారండి? అది మంచి ఒక పెద్ద ఘనమైన పనిలాగా 10 మంది వాడు పోతా ఉంటే, ఆ 10 మంది వెనకపోతా ఉంటే, ఇప్పుడు ఏనేమనుకుంటాడు తెలుసా? ఎంత అభిమానం రా నేనంటే జనాలకు, ఎంత ఇష్టం రా జనాలకు నేనంటే, చూడడు ఒక కేవలం నెంబర్గా నిలబెడితే నా వైపు ఎంతమంది ఉన్నారో చూడు, నా బలం ఇది అనుకుంటాం కదండి. కానీ ఒక దేశాన్ని ఆయన చేతిలో పెట్టాడంటే ఇంకా ఆయన ఎలా ఫీల్ అవ్వాలండి? ఒకసారి ఆలోచన చేయండి. శ్రమకి ఫలితం ఉంటుందండి. శ్రమను చూసి కుంగిపోకూడదు దేవుని పిల్లలుగా. శ్రమకు ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈయన పడిన శ్రమకు ఫలితం ఉందా లేదా? రాజు అన్నాడు, ఇదిగో నా ఇంటికి కూడా నువ్వే రాజువి, నా కుటుంబానికి కూడా నువ్వే పరిపాలకుడివి, నువ్వు నా కుటుంబాన్ని పరిపాలించాలి. ఎవరినండి? శ్రమను చూస్తా, శ్రమల వైపు 2 సంవత్సరాలు జైలు కూడా చేశాడండి. 2 సంవత్సరాలు జైలు కూడా చేశాడు. ఈయన ఏమన్నా చూడటానికి, మాట్లాడటానికి ఆయన వాళ్ళ ముందు ఒకవేళ మౌనంగా ఉన్నా, ఈ అన్నల దృష్టికి ఈయన తిక్కల వాళ్ళలాగున్నా, ఈ అన్నల దృష్టికి ఈయన చేతగాని వాళ్ళలాగున్నా, కానీ ఈయన ఎలా ఉన్నాడో తెలుసా? ఒక రాజ్యాన్ని పరిపాలించగలిగే రాజు అయి ఉన్నాడండి. రాజు అయి ఉన్నాడు. ఆ చుట్టుపక్కలంతా కరువు వచ్చేసేది. కరువు వచ్చిన తర్వాత ఈయన సహాయం కావాల్సి వచ్చింది. వాళ్ళు శ్రమ పట్టబడిన ఆయన సహాయము, శ్రమ పెట్టిన వాళ్ళకి సహాయం కావాల్సి వచ్చింది. చూడండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రమ పడుతున్నప్పుడు దాని వెనక ఒక మంచి బహుమానం ఉందని గుర్తుపెట్టుకోండి. మనం శ్రమ పడతా ఉన్నప్పుడు దాని వెనక దేవుడు మనకు ఒక మంచి బహుమతి ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అంతేగాని శ్రమను చూస్తా భక్తిని విడిచిపెట్టాలు చాలామంది అండి. సంఘాలకి చాలా సంఘాల్లో చూడండి, ఏంది పోలేదు అయ్యా, సంఘానికి పోలేదు ఏంది అబ్బాయి, నేను సంఘానికి పోలేదు ఏందమ్మా అని అడిగితే వాళ్ళు మనకి రిప్లై ఇచ్చే సమాధానం ఏందో తెలుసా? ఏం పోతామండి, కుటుంబాలు ఇన్ని సమస్యలు పెట్టుకోండి, ఇన్ని బాధలు ఉన్నాయండి, ఇదండి నా బాధ. ఎవడు చెప్పినా తీరుస్తాడండి? పోనీ నాకే చెప్పండి, నేనేమైనా తీరుస్తానా? తీర్చలేనండి. అందుకే యేసుక్రీస్తు ఉన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా ఎల్లెమ్మిడి తిరగండి, మీకు మంచి బహుమతులు వస్తాయి అన్నాడా? ఏమన్నాడు? నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందండి? దేవుని దగ్గర విశ్రాంతి దొరుకుతుందండి. ఎవడి దగ్గర విశ్రాంతి దొరకదండి. ఎవడైనా 2 పోరంపోక మాటలు చెప్తాడు, 2 పుల్లు కలుపులు చెప్తాడు, కాదే ఆ కాసేపుడికి ఏదో బుచ్చగించడానికి 2 ఉపయోగపడే మాటలు చెప్తాడంతే. ఎవడి వల్ల ఉపయోగం ఉండదండి, ఎవరి వల్ల ఉపయోగం ఉండదండి. కానీ దేవుని వల్లనే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఈయన శ్రమ పెట్టబడిన ఆయన ఏం చేస్తున్నాడండి? ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు శ్రమ నొందిన ఆయన పరిపాలన చేస్తుంటే శ్రమ పెట్టబడిన వాళ్ళు పోయి అడుక్కుంటా ఉన్నారు, అయ్యా మాకు ధాన్యం లేదు, మాకు కొంచెం ధాన్యం ఇవ్వు. ఇదంతా చెప్పడానికి చాలా టైం పడుతుంది. అందుకని నేను మీకు త్వరగా పైన మీకు అది చెప్తున్నా. మాకు ధాన్యం ఇవ్వు
అని అడిగినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా, వాళ్ళందరం చూస్తున్నాడు, ఎవడు శ్రమ పెట్టాడో, ఎవరి ద్వారా శ్రమ వచ్చిందో, ఎవరు ఆయన్ని ఏమేమన్నారో అవన్నీ ఆయన హృదయంలో అనుకొని ఆయన వాళ్ళని చూస్తా ఉన్నాడు తెలుసా, నవ్వుతా ఉన్నాడండి. నవ్వుతూ ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు కాక ఇంకెవరన్నా ఉన్నారా మీకు సహోదరులు అంటే, ఇంకెవడో లేడు, మేమే అని చెప్తున్నాడు. వీళ్ళు మర్చిపోయారు కానీ ఆయన మర్చిపోలేదండి. చూడండి, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరిని ఎటు నడిపిస్తాడో తెలియదు కాబట్టి శ్రమలు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. శ్రమ అనేది వచ్చినప్పుడు దాని వెనక ఒక గొప్ప విలువైనది దేవుడు ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. మూడోది, ఇప్పుడు ఎంతమందిని చెప్పా, ఎవరెవరు ఏబు, పౌలు, సార్. ఇప్పుడు నాలుగో వ్యక్తిని చూద్దాం, త్వరగా నాలుగో వ్యక్తిని చూద్దాం. ఇప్పుడు ఈ నాలుగో వ్యక్తి ఎవరండి నాలుగో వ్యక్తి? మోషే. ఈ మోషే ఇశ్రాయేలుకు మొదటి నాయకుడిగా నియమించిన తర్వాత ఈ మోషేతో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిరోజు ఆయనకి శ్రమేనండి. ఆ లక్షల మంది నడిపించడానికి మామూలు విషయమండి. ఒక చిన్న 100 మంది సంఘం ఉన్న వాళ్ళకే వణుకు వస్తాయి, ఎవరితో ఏముండాలో, ఎట్లా ఉండాలో, ఏం చేయాలో అని భయాలు వస్తాయి. కానీ అంత లక్షల మంది ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఈయన ప్రతిరోజు ఈయన మీద సనుగులు గొనుగులు, ఈయనను ఏమన్నారు, ఒరే నాయన మేము బానిసత్వంలో ఉన్నా పర్వాలేదు, మాకు అక్కడ బాగా మాంసాలు దొరుకుతాయి, మేము అక్కడ బాగా తిని బలిచున్నాము, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు, మాకేమో మన్నా అన్నావు. మరి మన్నా తిని మాకు నోరులు ఏమని అంట, బైబిల్ ఏమో వస్త్రం కంటే దేహం గొప్పది, దేహం కంటే చెప్పండి ప్రాణము గొప్పది. ఇప్పుడు గుడ్డ ముఖ్యమా, శరీరం ముఖ్యమా? శరీరం అంతా కురుపులతో ఉండి మంచి చొక్కా వేసుకున్నామండి అనుకోండి, ఉపయోగం అండి. ఇప్పుడు ఈ దేహం అంతా పాడైపోయింది, మంచి కదర చొక్క దుడ్డు అబ్బాయి అన్నాం అనుకోండి, ఈ దేహానికి ఉన్న పుండులన్నీ కదర చొక్కానికి ఏమవుతాయండి, రసికలు కారి కరసకపోతాయి, అంతే కదా. మరి ప్రాణం కంటే దేహం ఏమైనా గొప్పదే? ప్రాణం ముఖ్యమా, దేహం ముఖ్యమా? ఇప్పుడు ఒక చెయ్యి పోయింది అనుకోండి, అవయవాల్లో ఒకటి పోయింది, ప్రాణం ఉండి ఇది పోవటం నయమా, ప్రాణం పోవటం నయమా? ప్రాణం ఉండి చెయ్యి పోవటం నయమా? ప్రాణమే పోయి చెయ్యలు కాళ్ళు అన్ని సమస్తము బాగుంటున్నాయమా? ఏమండి, ఏయిపోయినా ప్రాణం ఉంటే బాగుండరా నాయన, కొన్ని రోజులు ఉంటాం భూమి మీద అని ఆశ ఉంటుంది, అంతే కదా. కానీ ఇప్పుడు వీళ్ళేమన్నారు తెలుసా, రే నాయన మేము మంచిగా మాంసాలు తినేవాళ్ళవరా, నువ్వేం మన్నా పెడుతున్నావు మాకు అని ఈయన మీద సనుగుతా ఉన్నారు. చూడండి, దేవునికి ప్రజలకి మధ్యలో ఉన్న వాళ్ళకి శ్రమలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక్కసారి అనుభవిస్తే అర్థమవుతాయి. దేవునికి మనుషులకి మధ్య ఉన్న వాళ్ళకి శ్రమలు ఎలా ఉంటాయి అంటే అర్థమవుతాయి. అయితే ఇప్పుడు ఏనేమంటున్నాడు తెలుసా, వీళ్ళని 40 సంవత్సరాలు ఒకటి సనుగుడు గొనుగుడు ఆ శన పర్వతం మీద పోయేటప్పటికల్లా వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదా, త్వరగా చెప్తున్నారే, వాతావరణం బాగాలేదుగా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చేటప్పటికల్లా వీళ్ళు ఒక బొమ్మను చేసుకొని చక్కగా తాగుతూ విందులు చేస్తూ శుభ్రంగా ఎగురుతూ వాళ్ళంతటా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. మనకు దేవుడు కావాలి కదా, మోసే ఉన్నాడో చచ్చాడో ఎవరికి తెలియదు, మనకైతే దేవుడైన ఒక ఆయన కావాలని దేవుని పేరిట వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, భక్తిహీనత పనులు చేస్తూ ఉన్నప్పుడు అది శ్రమ కాదండి, దేవుని పక్షాన ఉన్న ఆయనకి శ్రమ కాదా? ఆయన ఏడుస్తూ మూర్ఖురాలని ఆ పలకలన్నీ అక్కడ పడవేశాడండి. ఆ పడవేసినప్పుడు మోషే యొక్క ఏడుపును దేవుడు చూచామన్నాడు తెలుసా. మోషే నువ్వు ఒకసారి పక్కకు పోతే ఏం చేస్తానంటున్నాడు, మొత్తాన్ని ఊడ్చిపడేస్తా, అంటే మొత్తాన్ని చంపేస్తా, నువ్వు పక్కకు పో అంటే మరలా ఆయన శ్రమలో ఉండి కూడా ఏమన్నాడు తెలుసా, అయ్యా వాళ్ళని చంపే కంటే ముందు చెప్పండి ఏమన్నాడు, ముందు నన్ను చంపేయ్యా, వాళ్ళని మాత్రం నువ్వేమి చేయకూడదు, వాళ్ళని అలా చూస్తా నేను ఉండలేను అంటున్నాడు.
చూడండి, ఆయన ప్రజల పక్షాన నుండి శ్రమ పడుతున్నాడండి. ఎవరి పక్షాన? మొదట పోను అన్నాడు ఈయన. అసలు నేను పోను, నేను మాన్యంగా వాడిని కాను, నేను నత్తివాడిని, నాకు అంతమందిని నడిపించడానికి నాకు ఎలా సాధ్యమవుతుంది అని అని చెప్పిన ఆయన ఏనేమన్నాడు తెలుసా? అంత శ్రమల్లో కూడా ఏమన్నాడు అంటే, అయ్యా వాళ్ళ మీద దయచేసి నీ కోపము చూపవద్దు, ఒకవేళ వాళ్ళ మీద కోపం చూడదలిస్తే ముందు నన్ను చంపేసాయి అంటున్నాడు. మోసే ఎవరి పక్షాన ఉన్నాడండి? ఎప్పుడైనా చెప్పండి, ఎవరి పక్షాన ఉన్నాడు? ఇప్పుడే కదండి చెప్పా, దేవునికి మనుషులకు మధ్య ఉన్న వాళ్ళకి శ్రమ అని చెప్పా. ఇప్పుడు మోసే ఎవరికి మధ్యలో ఉన్నాడు? ఒకటి దేవునికి, రెండు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ప్రజలకు ఎలా ఉన్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉన్న వాళ్ళకి ఏళ్లతో శ్రమ, మరి దేవుని బతిమాడుకుంటున్నారు శ్రమలో కూడా. చూడండి, వాళ్ళందరూ తిరుగుబడ్డారండి. అవసరమైతే కోరవ కుటుంబం కూడా తిరుగుబడి శ్రమల పాలు చేస్తే దేవుడు విడిచిపెట్టలేదండి. మోసే మీద తిరుగుబడి చేస్తే దేవుడు విడిచిపెట్టలా. 250 మందిని భూమిని, ఇలా ఉన్న భూమిని ఏం చెప్పాడో తెలుసా? ఒకసారి దూరం జరగన్నాడు. ఏమనలా, ఒకసారి దూరం జరుగు అంటే భూమి దూరం జరుగుద్దా? జరగదా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశా, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అంటే ఎవరి మీద తిరుగుబడుతున్నారు? ఎవరి మీద? దేవుని పక్షాన ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద తిరుగుబడుతున్నారు. అంటే పోయి దేవుని మీద బాణాలు వేయటల్లా, ఇలాంటి రివల్వర్ తీసుకుని కాల్చటల్లా. ఆయన్ని ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? తన పిల్లల మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఆకాశానికి భూమి చెప్పుకొని ఆయన మొరపెడతా ఉన్నాడు, ఇశ్రాయేలునికి తెలివి లేదు, నా జనులు నన్ను యోచింపరు అని బాధపడుతున్నాడు. అలాంటి ఆయన ఏమన్నాడంటే, భూమిని కొంచెం జరగమన్నప్పుడు చెవి ఎగ్గిందండి. ఆకాశం ఆలకించింది భూమి, చెవి ఎగ్గింది. జరగమన్నప్పుడు జరిగిన తర్వాత కోరాహు సంతతి మొత్తాన్ని చెప్పండి ఏం చేసింది? మింగేసింది, చంపేలా మింగేసింది. భూమిలోకి పోయిన తర్వాత కప్పెడితే ఇంకేముంటుందండి? ఇంకా ఆడెవరి మీద తిరుగుబాటు చేస్తారు? ఎవరి మీద అండి? ఎవరి మీద చేయరండి. ఇంకెవరి మీద చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళే తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పారు? నలుగురిని చెప్పారు. ఇప్పుడు ఈయన మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. శ్రమను బట్టి తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? చంపేశాడు. అది ఏం చేశాడు? చంపేశాడు. శ్రమను బట్టి. ఇంకొక ఆయన నెహెమియా అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. మీరు నెహెమియా అక్కడ చూస్తే, నెహెమియా కూడా రాజు దగ్గర పనిచేసే ఆయనే. అక్కడ కొంతమంది వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని యూదగా ఉన్న వాళ్ళందరూ చెదిరిపోతారు. ఎటు చెదిరిపోయిన తర్వాత ఇశ్రాయేలు యొక్క ప్రాకారాలు అవన్నీ పడతాయి, కాల్చివేయబడతాయి. అందరూ పారిపోయిన తర్వాత ఈ నెహెమియా ఒకటి పూనుకుంటాడండి కట్టడానికి. నెహెమియా పూనుకున్న తర్వాత నెహెమియా కూడా అక్కడ శ్రమలు ఉన్నాయి. ఒక చేతితో ఖడ్గం పట్టుకొని ఒక చేతితో పనిచేసేవాళ్ళు. అంటే శ్రమ అండి. దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు శ్రమ వస్తుంది. ఇది దేవుని పిల్లలు మాత్రమే చెప్తున్నాను నేను. మరలా శ్రమలు అంటే నీకు ప్రార్థన రాకపోతే శ్రమ వస్తుంది, నువ్వు అలా ఉంటే శ్రమ వస్తుంది, నీకు ఎలా ఉంటే శ్రమ వస్తుంది అని నేను చెప్పటల్లా. కానీ దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు మీకు చెప్తున్నా. వాళ్ళు ధైర్యంగా ఉన్నారా? చెదిరిపోయారా? చేతగాని వాళ్ళ చేతులు ముడుచుకొని కూర్చున్నారా అని నేను మీకు చెప్తున్నా అంతే. అయితే ఈ నెహెమియా అనేది కూడా శ్రమలో పడ్డారు. అయితే చివరిగా మనము లోకానికి పంపబడిన క్రీస్తు అని ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈయన కూడా శ్రమ పడుతున్నాడు. మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి కింద వచ్చిన త్వరగా ఎవరైనా త్వరగా కాదు, 5 వచ్చినా త్వరగా. శ్రమ అనేది మనుషుని యొక్క జీవితానికి వస్తాయండి. శ్రమ రాకుండా ఉంటే అతడు క్రైస్తవుడు కాదు. చెప్పండి. యెషయా 53 మొదటి నుంచి మొదటి చెప్తుంది కదా, సామెతలు 24:10లో
శ్రమ దినమున నీవు కుంగిని ఎడలా నీవేమవుతావు అంటున్నాడు? చేతగాని వాడు అవుతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ చేతగాని వాళ్ళు అయ్యారా, చేతైన వాళ్ళు అయ్యారా? ఒక ప్రశ్న, వీళ్ళందరూ చేతగాని వాళ్ళ కనబడ్డారా? అందరూ చేతగాని వాళ్ళగా భక్తి విడిచిపెట్టిన వాళ్ళ కనబడ్డారా? చాలా మందికి ఇదేనండి, శ్రమ వచ్చినప్పుడు కుంగిపోవటం అంటే అదే, చేతగానితనం అంటే అదే. వీళ్ళలాగా ధైర్యంగా ఉండమని బైబిల్ చెప్తుంది మనకి. త్వరగా నేను తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడును. లేత మొక్కలను ఎండిన భూమిలో ఎలా అండి? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి ఆక్షేపించినట్లుగా, స్పష్టంగా మరలా మనము అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమైనను లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుని వలన విసర్జింపబడిన వాడును వ్యసనకాంతుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతను ఎన్నిక చేయకపోతుంది. ఇప్పుడు ఇది చెప్తుంది ఎవరి గురించి అండి? యెషయా గ్రంథం చెప్తుంది ఎవరి గురించి అండి? ఏమండి, భూమి మీదకి ఒక ఆయన వస్తాడు, ఇది ప్రవచింది. ఒక ఆయన వస్తాడు, ఆయనకి స్వరూపము సొగసైనను ఏమి ఉండదు. ఆయన తన తండ్రి దగ్గర ఎలా పెరిగాడంటే ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె ఆయన పెరిగాడు. ఆయనకి స్వరూపం ఉండదు, సొగసు ఉండదు. వ్యసనకాంతుడుగాను తృణీకరింపబడిన వాడుగాను మనం ఆయనని చేయబడింది, మనము చేసాము ఆయన్ని అంటున్నాడు. ఎవరి గురించి అండి ఇది? క్రీస్తు ప్రభువారిని గురించి. క్రీస్తు ప్రభువారు భూమి మీద శ్రమలండి, ఆయనకి శ్రమలు ప్రతిదినము ప్రతిరోజు ఎవరొకరి ద్వారా, శాస్త్రులు, పరిచయులు, సర్దుకోయులు, ఎవరొకరి ద్వారా ఆయనకి శోధనలండి. ఎవరో ఒకరు వచ్చి ఆయనను తుణీకరించి మాట్లాడతారు, ఎవరో ఒకరు వచ్చి ఆయన్ని హేళనగా మాట్లాడతారు, ఎవరో వచ్చి ఆయన విషయాల్లో జ్ఞానం చేసిన వాడిగా ఆయన దోషిగా నిలబెట్టినట్లుగా ఉండటం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకు వీళ్ళందరికీ ఆయనతో పని అంటే భూమి మీద ఆయన శ్రమ అనుభవించాడు, మనందరి యొక్క వ్యసనాలను ఆయన అనుభవించాడు. అయితే ఇప్పుడు మనము శ్రమ దినం వచ్చినప్పుడు ఇంక కుంగటానికి అవకాశము లేదు. అందుకే చూపిస్తారు అన్నాడు, ఇందా చెప్పాను కదా, ప్రయాసపడి భారం వచ్చినా అని చెప్పాడు కదా. ఎంతమందిని రమ్మన్నాడు? మీరు చెప్పండి ఒకసారి అమ్మ, ఎంతమందిని రమ్మన్నాడు? అందరంటే చెప్పండి. మొత్తం దానికి ముందేమన్నాడు ఆయన? దానికి ముందేమన్నాడు? ప్రయాసపడి చెప్పండి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా ఎక్కడికి రమ్మన్నాడు? నా ఎద్దకు రండి, నేను మీకు ఏం చేస్తానన్నాడు? విశ్రాంతిని కలగజేస్తా. శ్రమ వచ్చేదండి, పోవది కదండి. పిల్ల చదువులు బాగాలేదండి, పోవది కదండి. లేదంటే కుటుంబంలో కొడుకు చెప్పిన మాట అంటలేదండి, పోవది కదండి. అని మాంసం దానందు కూడా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. నిజం, మాంసం ఎంత, మాంసం ఇల్లు ఎంత అండి. మాంసం తేలేదని కూడా ప్రార్థనకి ఎక్కువ వాళ్ళు. అదే మాంసం ఎక్కువ తెస్తే ప్రార్థనకి ఆగివాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? కూర తెచ్చుకున్నాడు, కుదరలేదు. ఎవరి మీద నిందండి? ఇంట్లో భర్త మీద, తింటున్న ఆహారం మీద. ఏమండి చెప్పమాకండి, సాగులు చెప్పడానికి ఇది వేరే పనులు కాదండి. మన 3 నెలల నుంచి మన డాక్టర్ రూపులు కట్టట్లేదని కొంతమంది తిరుగుతున్నారు.
వాళ్ళకైతే కొన్ని ఏ ఒకటి అబద్ధాలు చెప్పినా సరిపోతాయి, అంతే కదా. దేవుని యొక్క పిల్లలుగా ఉండి దేవుని ఎదుట అబద్ధాలు చెప్తే ఇప్పుడు ఈ అబద్ధాలు అనేవి ఒకరోజు తీర్పులోనికి రావండి. పువ్వు వండలేదు, కూర వండలేదు, పిల్లల మాట లేదు, పని కాలేదు, తలకు పోసుకోలేదు, ఏడకసు ఆడే ఉంది, అందుకే నేను కొద్దిగా బాధలు ఉన్నాయండి, మంచి బాధల్లో ఉన్నానండి, నా కుటుంబంలో ఉన్న బాధలు నీకు తెలియదండి అని చెప్పేవాళ్ళు లేరా సంఘాల్లో? లేరా? కొన్ని కోట్ల మందిని చూపిస్తారు, లక్షలు కూడా కాదు, కోట్ల మంది. నిజమండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే భక్తి జీవితం అనేది ఆదివారం పోతే చాలండి, ఈ ఆదివారం పోకపోయినా పర్వాలా, వచ్చే ఆదివారం పోతే చాలు, వచ్చే ఆదివారం పోతే చాలే, 2 రోజులకు ఒకసారి పోయినా పర్వాలేదులే, ఆ 2 రోజులకు ఒకసారి పోతే మాత్రం ఏమంటాడండి దేవుడు?